పార్లమెంటు చరిత్రలో కీలక పరిణామం జరిగింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా విపక్షాలు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చింది. రాజ్యసభ నిర్వహణలో ధన్కడ్ పక్షపాతం చూపుతున్నారని ఇండియా కూటమి పార్టీలు ఆరోపించాయి. కూటమి తరపున కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్, నసీర్ హుస్సేన్ నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి అందజేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, సిపిఐ, సిపిఐఎం, జేఎంఎం, ఆప్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు దీనిపై సంతకం చేశారు. అవిశ్వాస తీర్మాన నోటీసుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, విపక్షాలకు చెందిన రాజ్యసభ పక్ష నేతలు సంతకాలు చేయలేదు. రాజ్యసభ చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వాలంటే దానిపై కనీసం 50 మంది ఎంపీలు సంతకం చేయాలి. 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి. సభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆమోదం అవసరం. మన దేశంలో ఇప్పటి వరకు 3 లోక్సభ స్పీకర్లపై అవిశ్వాస తీర్మాన నోటీసులు వచ్చాయి. 1954లో జీవి మౌలాంకర్, 1966లో హుకం సింగ్, 1987లో బలరాం జాఖడ్ కు వ్యతిరేకంగా ఇవి దాఖలయ్యాయి. అయితే మౌలాంకర్, జాఖడ్ పై తీర్మానాలను లోక్సభ తిరస్కరించగా హుకం సింగ్ పై నోటీసులకు 50 మంది ఎంపీల మద్దతు లేకపోవడంతో సభ ముందుకు వెళ్లలేదు. పార్లమెంటు చరిత్రలో కీలక పరిణామం జరిగింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా విపక్షాలు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చింది. రాజ్యసభ నిర్వహణలో ధన్కడ్ పక్షపాతం చూపుతున్నారని ఇండియా కూటమి పార్టీలు ఆరోపించాయి. కూటమి తరపున కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్, నసీర్ హుస్సేన్ నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి అందజేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, సిపిఐ, సిపిఐఎం, జేఎంఎం, ఆప్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు దీనిపై సంతకం చేశారు. అవిశ్వాస తీర్మాన నోటీసుపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, విపక్షాలకు చెందిన రాజ్యసభ పక్ష నేతలు సంతకాలు చేయలేదు. రాజ్యసభ చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వాలంటే దానిపై కనీసం 50 మంది ఎంపీలు సంతకం చేయాలి. 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి. సభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆమోదం అవసరం. మన దేశంలో ఇప్పటి వరకు 3 లోక్సభ స్పీకర్లపై అవిశ్వాస తీర్మాన నోటీసులు వచ్చాయి. 1954లో జీవి మౌలాంకర్, 1966లో హుకం సింగ్, 1987లో బలరాం జాఖడ్ కు వ్యతిరేకంగా ఇవి దాఖలయ్యాయి. అయితే మౌలాంకర్, జాఖడ్ పై తీర్మానాలను లోక్సభ తిరస్కరించగా హుకం సింగ్ పై నోటీసుకు 50 మంది ఎంపీల మద్దతు లేకపోవడంతో సభ ముందుకు వెళ్లలేదు.